హలో ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఒక ఇంపార్టెంట్ అప్డేట్. బట్ ఈ వీడియో చేయడానికి నాకు కొంచెం బాధగానే ఉన్నా, బట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయాలి కాబట్టి చేస్తున్నాను. మనం ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు అడ్మిషన్స్ కాలంలో, మనం చూద్దాం. సో 12న ఒక నోటిఫికేషన్ ఉంది, చూడండి. నోటిఫికేషన్ షిఫ్టింగ్ ఆఫ్ స్టూడెంట్స్ PDF. సో మనం నోటిఫికేషన్ చూద్దాం. నోటిఫికేషన్ చూసే ముందు ఈ వీడియో ఈ ఇయర్ APNSET రాసిన వాళ్ళ కోసం అయితే కాదు. మీరు ఈ నోటిఫికేషన్ చూసి కంగారు పడొద్దు. కానీ ఈ నోటిఫికేషన్ ఏంటి అని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి నర్సింగ్ ప్రొఫెషనల్ మీద ఉంది. ఏంటంటే నోటిఫికేషన్ నేను ఒకసారి చదివి వినిపిస్తాను, చూడండి. ఇక్కడ జీవో నెంబరు, డేట్స్ అన్నీ ఇచ్చారు. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ క్యాన్సిల్డ్ ద ఎసెన్షియాలిటీ certificates issued to Florence College of Nursing Sabbavaram Visakhapatnam and Nightingale College of Nursing Sabbavaram Visakhapatnam, and accordingly university has disaffiliated the colleges from the academic year 24-25. నోటిఫికేషన్ సారాంశం ఏంటంటే వైజాగ్ సబ్బవరంలో ఉన్న ఫ్లోరెన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అలాగే నైటింగేల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పర్మిషన్స్ని గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. సో క్యాన్సిల్ చేసింది కాబట్టి ఇంకా కాలేజెస్లోకి స్టూడెంట్స్ వెళ్ళరు, అడ్మిషన్స్ అనేవి జరగవు. కాబట్టి ఇందులో చదువుకుంటున్న, అంటే ఆల్రెడీ చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు కదా స్టూడెంట్స్, వాళ్ళని వేరే కాలేజెస్కి షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేయడానికి కూడా వాళ్ళకి ఎవరెవరు ఏ సీట్లలో జాయిన్ అయ్యారో ఆ ప్రకారంగా అనుకుంటాను. వాళ్ళని వేరే కాలేజెస్కి షిఫ్ట్ చేయడానికి గవర్నమెంట్ కాలేజ్లో ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్లో ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయో వాళ్ళకి అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయడానికి యూనివర్సిటీకి రమ్మని చెప్పిందనమాట వీళ్ళని. ఇది కూడా ఒక కౌన్సిలింగ్ పద్ధతిలాగా చేస్తున్నారు. సో అందుకోసం అయితే ఇన్ని సంవత్సరాలు ఒకే కాలేజ్లో చదువుకొని ఇప్పుడు సడన్గా వేరే చోటికి వెళ్ళిపోవాలి అంటే ఎవరికైనా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్ అందరూ డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి అది కష్టంగా అనిపిస్తుంది, కానీ ఒక విధంగా మంచి విషయం అని కూడా చెప్పాలి. బట్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి చూస్తే ఇన్ని సంవత్సరాలు రన్ చేసుకొని కాలేజీని మరి ఇప్పుడు వాళ్ళు అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారో మరి అది వాళ్ళకే తెలియాలి. కాబట్టి ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ ఆ కాలేజెస్ గురించి మాత్రమే ఇచ్చారు. అలాగే APNSET వాళ్ళు కంగారు పడొద్దు. కౌన్సిలింగ్ డేట్స్, కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ అన్నీ రాగానే మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే ఇస్తాం.